రోజున స్విచ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా 32nd సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి మేము ఓన్గా టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్లో 100 క్వశ్చన్స్ను జూన్లో అనౌన్స్ చేసేసి డిసెంబర్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి జనవరిలో అనౌన్స్ చేసేసి ఫిబ్రవరిలో అవార్డ్స్ను అందులో టాపర్స్కి వచ్చిన వాళ్ళందరినీ ఈ రోజున ఇక్కడికి ఇన్వైట్ చేసి చేయడం జరుగుతుంది. దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ 2 తెలుగు స్టేట్స్లో ఈ ఎగ్జామ్ రాశారు. చాలా రిమోట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. అండ్ వెరీ హ్యాపీ దట్ చాలా రిమోట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఆ ఇన్స్పిరేషన్ తీసుకొచ్చేసి చాలామంది మాకు ఇదివరకు ఈ ఎగ్జామినేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసిన వాళ్ళంతా వరల్డ్లో చాలా టాప్ లీడర్స్గా చాలా టాప్ కంపెనీస్లో పనిచేస్తున్నారు. సో బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో మారుమూల అంటే కాన్వెంట్ ఎడ్యుకేషనే కాకుండా మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అండ్ ఐడియా అంటే వాళ్ళకి ఎలా ఉండాలనేటువంటి గైడెన్స్ అవసరం. ఆ గైడెన్స్ ఇవ్వడానికి స్విచ్ ఇండియా ఫౌండేషన్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి సి రామన్ ఇంజనీర్స్ సైన్స్ ఒలింపియాడ్ సైన్స్ అవార్డ్స్ను ఈరోజు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 450 మంది పిల్లలు ఈ రోజున అవార్డు తీసుకుంటారు. అండ్ ఒక 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులు అంటే గురుబ్రహ్మ అవార్డు తోటి ఛాత్రాలయ అంటే ఇన్స్టిట్యూషన్స్ అవార్డ్స్ను ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి జిల్లా నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టాపర్స్ అంతా ఈరోజు రావడం మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అండ్ వెరీ సీనియర్ యాక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ గారి చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ వీఆర్ ఆల్ హియర్ మన పిల్లల్ని రేపటి ప్రపంచానికి శాసించే మనుషులాగా మనం తీర్చిదిద్దాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మొనటనస్గా ఉన్న దానిలాగా ఉండకూడదు అనేది నా భావన. వారి మిత్రులు నాకు రావు గోపాలరావు గారితో సాన్నిధ్యం ఉంది కానీ రమేష్ గారితో లేదు. ఈ తెలుగు లలిత కళాతోరణం నిర్మాణంలో కూడా రావు గోపాలరావు గారు పూజ్యులు ఎన్టీ రామారావు గారి సమయంలోనే ఇటువంటి మంచి కార్యక్రమాలకి నిలయంగా ఉండాలి. ఇక్కడ కళల కాణాచిగా ఈ తెలుగు రాష్ట్రం ప్రపంచంలోనే అన్ని కళలకి అన్ని సంస్కృతులకి అన్ని సంప్రదాయాలకి నిలయమైనటువంటి గడ్డ. ఈ వేదిక నుంచి ప్రజలకి ఆనందాన్ని సంతోషాన్ని పంచాలి అని చెప్పి 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణాన్ని నిర్మాణం చేశారు. అందులో భాగస్వామి రావు గోపాలరావు గారు కూడా ఉన్నారు. అటువంటి మంచి స్థలంలో కిరణ్ గారు స్విచ్ ఇండియా టీము ఆయన సంకల్పం మంచి సంకల్పం. మన పిల్లలు ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉండాలి, అగ్రగామిగా ఉండాలి. అందరూ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠవాలని వెలికితీసి ఈ పోటీ పరీక్షల ద్వారా వాళ్ళకు ఒక జిజ్ఞాసను కలిగించి వాళ్ళని ఆ కార్యక్రమాల్లో పురికొల్పి నేను భవిష్యత్తులో ఈ దేశానికి మార్గదర్శకంగా ఉండేటటువంటి స్థాయికి నా జీవితాన్ని తీసుకెళ్ళాలి, తద్వారా ఈ దేశానికి కీర్తిని ప్రతిష్టని తీసుకురావాలని చెప్పి ఒక జిజ్ఞాసను కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని సంకల్పించి ఆయన వ్యాపారాలు ఎన్నున్నా ఆయనకి ఎన్ని అవకాశాలున్నా ఒక మంచి కార్యక్రమాన్ని నా జీవితంలో చేశాననే సంతృప్తి కోసం కిరణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియకి ధన్యవాదాలు తెలియజేస్తా. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా విద్య పట్ల అదేవిధంగా ఆరోగ్యం పట్ల ప్రధాన బాధ్యతని ప్రాధాన్యతని తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి మీరు చూశారు ఈ 1 సంవత్సర కాలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి కానీ స్కిల్ ఇండియా యూనివర్సిటీ కానీ పెద్ద ఎత్తున స్థాపించి ప్రపంచంలో మన పిల్లలకి నైపుణ్యాన్ని ఇస్తే తప్ప కేవలం మార్కులతోటో డిగ్రీలతోటో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు.
దానికంటే మిన్నగా వాళ్ళకి నైపుణ్యాన్ని కల్పించాలి. తద్వారానే మన పిల్లలు ఈ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి వెళ్తారు అని చెప్పి విశ్వసించి ఈ ప్రభుత్వం ఆయా కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపి ముందుకు తీసుకెళ్తున్నాం. తప్పకుండా ఈ కిరణ్ గారి ప్రయోగం విజయవంతం కావాలని, తద్వారా ఆయనకున్నటువంటి ఆ సంకల్పం ఆ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ ద్వారా లక్షలాది మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాయటం, వేలాది మంది వందలాది మంది అవార్డ్స్ తీసుకోవటం, ఇన్స్పైర్ అవటం, రేపు భవిష్యత్తులో ఈ దేశానికి రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి ఆయన చేసేటటువంటి ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి, వారి సహచరులకి, అదేవిధంగా ఈనాటి నాతోటి పాల్గొన్నటువంటి రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రక్రియలో పాల్గొన్నటువంటి గురువులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకి, మీడియాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.